మై కమింగ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నాగేశ్వరరావు గారు, ఎస్ సార్. కూర్చోండి. యూ ఆప్టెడ్ ఫర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఇన్ ఇంటర్వ్యూ? తెలుగు అయితే బెటర్. తెలుగు బెటరా? ఎస్ సార్. యూ హ్యావ్ దట్ ఆప్షన్. యూ ఆప్టెడ్ ఫర్ తెలుగు. యు ఆర్ ఫార్మల్ ఎస్ సార్. డాబ్లో ఎస్. దాట్ ఇట్స్ నాట్ మెన్షన్. Yes. అవసరం లేదు అది. ఎవరెస్. ఎక్కడ నేటివ్ మీది నాగేశ్వరరావు? తెనాలి సార్. తెనాలి ఎస్ సార్. గుంటూరు డిస్ట్రిక్ట్. వాట్ ఈస్ తెనాలి ఫేమస్ ఫర్? తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారు సార్. ఎందుకు? ఎందుకంటే ప్యారిస్ లో 3 కెనాల్స్ ఫ్లో అవుతూ ఉంటాయి, తెనాల్లో కూడా సేమ్ 3 కెనాల్స్ అనేవి ఫ్లో అవుతాయి. అదొకటి జోగ్రఫికల్ గా. ఇంకా ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉన్నారు, డ్రామాస్, లిటరేచర్ ఇలాంటివి కూడా ఎక్కువ ఉన్నాయి సార్. లైక్ లిటరేచర్ కింద తెనాలి రామకృష్ణుడు, ఆయన అది అష్టదిగ్గజాస్లో ఒకళ్ళు. అట్లాగే ఆర్టిస్టులు వచ్చేటప్పటికి కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, రమాప్రభ, ఏవిఎస్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీవర్స్ కూడా ఉన్నారు తెనాలిలో. చేనేత కార్మికులు అంటే కొన్ని విలేజెస్ లో ఉన్నారు సార్. అంటే విలేజెస్ లైక్ తెనాలి మండలంలో జగడగుంటపాలెం అని ఒకటి ఉంది, అక్కడ ఎక్కువ మంది వీవర్స్ ఉన్నారు సార్. ఓకే. మీరు పంచాయత్ సెక్రటరీగా పనిచేశారు? ఎస్ సార్. ఏంటి మీ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా? ఇప్పుడు చేస్తున్నాను సార్. సిస్టమ్ నడుస్తుందా? ఎస్ సార్. వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది పంచాయత్ సెక్రటరీ? పంచాయత్ సెక్రటరీగా నేను మెయిన్ గా గ్రామ సభాస్, గ్రామ పంచాయతీ మీటింగ్స్ కండక్ట్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాను సార్. అట్లానే ట్యాక్స్ కలెక్షన్ కానీ, నెక్స్ట్ బేసిక్ అమ్యూనిటీస్ అనేవి ఇంపార్టెంట్ సార్. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్, రోడ్స్ ఇలాంటి బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంలో కొన్ని సర్వీసెస్ లైక్ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలాంటి పంచాయతీ పరిధిలో జరిగినవి కూడా చేస్తాం. ఈ లోకల్ బాడీస్ కు ఎక్కువ పవర్స్ ఇవ్వాలని దానికి ఆర్గ్యుమెంట్ ఏమిటి? ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఏ స్కీమ్ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే లోకల్ లెవెల్లోనే, గ్రాస్ రూట్ లెవెల్లోనే ఇంప్లిమెంట్ చేయాలి సార్. సో లోకల్ గవర్నమెంట్స్ కనుక కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చి వాటికి ఎక్కువ పవర్స్ ఇస్తే బెటర్ గా యూటిలైజ్ చేసుకునే ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటుంది సార్. అందుకని ఇవ్వటం చాలా బెటర్ సార్. దీనికి రాజ్యాంగ పరంగా ఏమైనా ఇది ఉందా, చట్టం ఉందా? మామూలుగా 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అయితే మనకి ఆర్టికల్ 243 అక్కడ నుండి మనం ఉంది సార్ రాజ్యాంగంగా చేయొచ్చు సార్. రాజ్యాంగం ఉన్నది, అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వట్లేదు సార్. మొత్తం 29 ఫంక్షన్ ఐటమ్స్ ఉన్నాయి సార్ మనకి షెడ్యూల్ 11లో. వాటిల్లో ఇప్పుడు కేరళ అలాంటి స్టేట్ లో తీసుకుంటే ఎక్కువగా ఇంప్లిమెంట్ జరుగుతుంది. మా కంపారిటివ్లీ ఆ స్టేట్స్ తో కొంచెం తక్కువగా ఏపీలో జరుగుతుంది. ఈ పంచాయత్ సెక్రటరీ వర్సెస్ పంచాయత్ వాలంటీర్స్ అని పెట్టుకున్నారు గతంలో. సెక్రటేరియట్ సిస్టమ్ అన్నాం సార్. విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్. డెసిగ్నేషన్ ఏంటి? విలేజ్ సెక్రటేరియట్, గ్రామ సచివాలయం. గ్రామ సచివాలయం ఇన్ఛార్జ్ ఎవరు? పంచాయత్ సెక్రటరీ సార్. మీరేనా అక్కడ? సార్. ఇంకొక వాలంటీర్ పెట్టారు లేదా? వాలంటీర్ అంటేనేమో గ్రౌండ్ లెవెల్లో ఒక 50 హౌస్ హోల్డ్స్ కి ఒకళ్ళు టెంపరీగా 5000 రూపీస్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్. మీరు వాళ్ళతో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు? చేయాలా? చేసేవాడిని సార్. ఇప్పుడైతే వాలంటీర్ సిస్టమ్ తీసేసారు. వాలంటీర్ సిస్టమ్స్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్తారా? మంచిదే కాదా అని? వాలంటీర్ సిస్టమ్ సార్ సమ్ వాట్ బెటరే సార్. లైక్ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే యాక్యురేట్ గా ఈజీగా స్ప్రెడ్ అయిపోయేది. బట్ ఇప్పుడు కూడా వెళ్తుంది కానీ కంపారిటివ్లీ కొంచెం ఫింగర్స్ అది హ్యాండ్. ఎస్ సార్. అంతే కదా? అంతే సార్. ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అయిపోతుంది. ఈ బైఫర్కేషన్ వల్ల నష్టం ఏం జరిగింది? ఏపీ బైఫర్కేషన్ వలన సార్ మెయిన్ గా హైదరాబాద్ క్యాపిటల్ ని మనం లాస్ అయ్యాం సార్. దాని నుంచి వచ్చే రెవెన్యూ మొత్తాన్ని మనం కోల్పోయాము. మెయిన్ గా సర్వీస్ ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ మనం లూజ్ అయ్యాం సార్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇనిషియల్ గా గ్రీన్ క్యాపిటల్ అమరావతిని కట్టుకోవాలి. క్యాపిటల్ లేని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సార్. ఐ మీన్ అలాంటి క్యాపిటల్ లేని గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ తేడా ఏంటి? ఇనిషియల్ గా స్టార్టింగ్ నుంచి చేసేది గ్రీన్ ఫీల్డ్ సార్. మామూలుగా ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వాటిని బ్రౌన్ ఫీల్డ్ క్యాపిటల్ ఎగ్జాంపుల్ చెప్తారా? బ్రౌన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది సార్, ఆల్రెడీ డెవలప్డ్. దాని మళ్ళీ ఇంకా ఎక్కువ వైజాగ్ అనుకున్నారు. బ్రౌన్ ఫీల్డ్ క్యాపిటల్ అప్పుడు 3 క్యాపిటల్. అవును, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నప్పుడు 3 క్యాపిటల్ లాజిక్ ఏమిటి? వాజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? 3 క్యాపిటల్స్ ఇష్యూ అయితే సార్, ఐ మీన్ అడ్మినిస్ట్రేషన్ అనేది సెంట్రల్ గా ఒక చోట ఉండటం ఒక బెటర్ థింగ్ సార్. బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ వ్యూ సార్. మనం మీ వ్యూ ఏమిటి? గవర్నమెంట్ వ్యూ అది మీ వ్యూ అడుగుతున్నాం. సెంట్రలైజ్డ్ క్యాపిటల్ అయితే బెటర్ అని. రైట్. ఇప్పుడు ఏదో కొత్త బనకచెర్ల స్కీమ్ మీద పెద్ద గొడవ నడుస్తుంది. ఏంటి అది? వాట్ ఈస్ దట్ గొడవ? మనకి మెయిన్ గా పోలవరం నుండి బనకచెర్లకి గోదావరి వాటర్ ని, మనం ఎక్సెస్ వాటర్ ని మనం ఏదైతే సముద్రంలోకి రిలీజ్ చేస్తున్నాం సార్, అరౌండ్ 3000 TMC ఆఫ్ ద వాటర్ వేస్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. అందులో నుంచి 200 TMCs ఆఫ్ ద వాటర్ ని మనం పోలవరం నుంచి
బనకచెర్లకు తీసుకెళ్ళాలి సార్ త్రూ వైకుంఠపురం, నెక్స్ట్ బొల్లాపల్లి, బనకచెర్ల ఇట్లా తీసుకువెళ్ళాలి సార్. సో దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒక ప్రపోజల్ అనేది ఇచ్చింది సార్. అందులో వచ్చేసేసి ఇంకా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు, బట్ తెలంగాణ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇట్లా ఫ్యూచర్ లో వాటర్ లేకపోతే ఏంటి పరిస్థితి, ఇంకా ఏమి అవార్డ్స్ ఏమి ఇవ్వలేదు కదా, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ దానికి ఉన్నట్లు గోదావరికి ఏమి వాటర్ అవార్డు ఏమి లేదు కదా అని చెప్పి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు తెలంగాణ ఏరియాకు అన్యాయం జరిగిందా? తెలంగాణ ఏరియాకి లేదు సార్. ఎక్సెస్ వాటర్ అనేది ఉండటం వలన లొకేషన్ హైట్ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నీ సార్, లొకేషన్ అండ్ హైట్ ఆఫ్ ది డ్యామ్ దాని వల్ల అన్యాయం జరిగిందా? లేదు సార్, ఇన్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఏపీ బోర్డర్ లో ఉంది సార్ అది నాగార్జున సాగర్. ఇప్పుడు కూడా రైట్ బ్యాంక్ కెనాల్ మనం యూస్ చేసిన, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వాళ్ళు యూస్ చేసిన. హైట్ ఓకేనా? హైట్ వల్ల ఏమైనా నష్టం జరిగిందా? అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని జరిగినాయి సార్ అప్పుడు, బట్ ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ పరికల్పన ఎవరు చేశారు? నా జవహర్లాల్ నెహ్రూ ఇనాగ్రేషన్ చేశారు. అవును సార్. అది కాన్సెప్ట్ ఇవన్నీ కేఎల్ రావు గారి పేరు విన్నారా సార్? కేఎల్ రావు. కేఎల్ రావు ఇరిగేషన్ ఎక్స్పర్ట్. ఓకే ఓకే రైట్. బాబు, మీరు నాగేశ్వరరావు గారు, సార్ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. అవును సార్. దాంట్లో ఇంట్రెస్ట్ ఫర్దర్ గా చేయకుండా పంచాయత్ సెక్రటరీ జాయిన్ అయ్యారు. సరే, పంచాయత్ సెక్రటరీ జాయిన్ అయ్యారు. మన కాన్స్టిట్యూషన్ లో, సార్ మన భారతదేశం యొక్క రాజ్యాంగంలో ముఖ్యంగా మన భారతదేశ రాజ్యాంగంలో మామూలుగా రిట్స్ అనేవి ఉంటాయి. రిట్స్ అవి ఆర్టికల్ 32 ప్రకారం అవి రిట్స్ చెప్పండి. మాండమస్ హేబియస్ కార్పస్ ప్రొబేషన్ సెర్షురై క్యూఆర్ అంటూ సార్ 5 రిట్స్ ఉన్నాయి. 5 రిట్స్. ఎస్ సార్. సో ఇది యాక్చువల్లీ బ్రిటిష్ లెగసీ. అంటే కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఇట్ సెల్ఫ్, మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడంలో మనము మొత్తం బ్రిటిష్ పాలసీనే ఫాలో అయినామని చెప్పి ఉంది ఒక ప్రాబ్లం. సో అది మీరు దాంతో ఏకీభవిస్తారా, లేకపోతే అది ఒకవేళ జరిగితే చారిత్రాత్మకంగా ఎలా జరిగింది అది? సార్, మెయిన్ గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనం కన్వీన్ అయినప్పుడు అక్కడ ఓన్లీ బ్రిటిష్ లెగసీనే మనం తీసుకోలేదు సార్. వరల్డ్ వైడ్ గా మనం ఒక్కొక్క కంట్రీ నుంచి వాటిలో ఉన్న బెస్ట్ థింగ్స్ ని తీసుకొని మనం చేసాం సార్. అంతకంటే ముందు సార్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కంటే ముందు ఏం జరిగింది? 1935 యాక్ట్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, వాటిని ఫాలో అయ్యాం సార్. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ 1947 ఇవి ఫాలో అయ్యాం సార్. ఇంకా చాలా ఉన్నాయి సార్. మోర్లిమెంటరీ రిఫార్మ్స్ 1999, ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ బాగా ఐపీసీ 1860 చెప్పడం లేదు. హి ఇస్ ఆస్కింగ్ అబౌట్ దట్ ఓన్లీ. ఓకే సార్, సారీ సార్. సో అచ్చా, ఇప్పుడు మీరు గ్రామంలో మీ పాపులేషన్ ఎంత? ఏ గ్రామాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు మీరు? పంచాయతీ ప్రెసెంట్ అయితే మైనర్ గ్రామ పంచాయతీ సార్, కోపల్లె గ్రామ పంచాయతీ మాది. 1633 పాపులేషన్ ఉన్నారు సార్. అంతే సార్. లాస్ట్ టైం చేసినప్పుడు 7088 పాపులేషన్ ఉన్నారు. మరి దాంట్లో అటువంటి వాటిలో వాటర్ సప్లైకి ఏం ప్రాబ్లం వస్తుంది? శానిటేషన్ సరే కొద్దిగా ఉంటుంది. అవును సార్. శానిటేషన్ కు మీరు ఏ విధంగా అంటే ఇప్పుడు ఓడిఎఫ్ విలేజ్, ఓపెన్ ఫ్రీ అనే విలేజ్ ఉంటుంది కదా, అలా ఉందా మీ కోపల్లె? ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. ఓకే. మరి ఒకవేళ అది కాకుండా చాలా మంది ఫాలో కారు, అప్పుడు మీ యొక్క రోల్ పంచాయత్ సెక్రటరీగా ఏం చెప్తారు? హౌ డు యు ఎన్షూర్ దట్? ఓకే సార్, నేను చేసే విలేజ్ లో అయితే 100% ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజ్ సార్ నేను చేసేది అయితే. ఇన్ కేస్ అలాంటి విలేజెస్ గనక ఏమన్నా ఉంటే అక్కడ నేను వెళ్తే మెయిన్ గా అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. అంటే ప్రతి ఒక్కరికి టాయిలెట్ ఉందా? ఉంది సార్. ప్రతి ఒక్క హౌస్ కి టాయిలెట్ ఉంది. హౌస్ హోల్డ్ కు ప్రతి ఒక్క హౌస్ కి ఉంది సార్. సో ఇట్లా శానిటేషన్ లో కూడా వాళ్ళు చెత్త వేస్తుంటారు కదా? అవును సార్. అది శుభ్రంగా ఉంచాలి, రోడ్లపై చెత్త వేయకూడదు. దానికి ఏం చెప్తారు మీరు? సార్, నేను ఇనిషియల్ గా వెళ్ళక ముందు, అంటే నేను చేసిన విలేజ్ ల గురించి చెప్పమంటే మీరు చేసింది? ఓకే సార్. ఇనిషియల్ గా నేను వెళ్ళినప్పుడు ఆ విలేజ్ లో ఒకళ్ళే ఉన్నారు సార్, స్వీపర్, శానిటేషన్ వర్కర్. సో నేను వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే ఇంకొక ఇద్దరిని రిక్రూట్ చేసుకున్నాం సార్. సో మొత్తం ఇప్పుడు 3 ఉన్నారు. సో 3ని 3 ఏరియాస్ కి ఇచ్చాను నేను. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళి వాళ్ళు వేస్ట్ సెగ్రిగేషన్ ఇనిషియల్ గా అయితే వాళ్ళు సరిగ్గా వేస్ట్ సెగ్రిగేషన్ చేయకుండా ఇచ్చేవాళ్ళు. కొంచెం నేను కూడా విలేజ్ లెవెల్లో తిరిగి ఇట్లా వేస్ట్ సెగ్రిగేషన్ చేయండి, వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ గా చేయండి
అని చెప్పి చెప్పటం ఇనిషియల్ గా అయితే ఎవరు చేయలేదు సార్. ఇప్పుడు గ్రాడ్యువల్ గా మోర్ దాన్ 60% చేస్తున్నారు. మాకు SWPC షెడ్ అని ఒకటి ఉంది సార్, సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ షెడ్ అని ఒకటి ఉంది. అక్కడ ఎవరు ఆబ్జెక్ట్ చేయరా? అట్లా వేస్తుంటే వాసన వస్తుంది. ఆహా లేదు సార్, అది ఊరికి కొంచెం చివరిలో ఉంటది. ఈ ముగ్గురు తీసుకొని వెళ్ళి వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ రెండింటిని తీసుకొని వెళ్ళి అక్కడ మాకు నాడఫ్ పిట్స్ అని ఉంటాయి సార్. ఆ నాడఫ్ పిట్స్ లో వెట్ వేస్ట్ వేస్తాం, డ్రై వేస్ట్ ఏమో కొన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి SWPC షెడ్స్ లోనే, సో వీటిల్లో వేస్తాము. దానివల్ల ఏంటంటే ఈ డ్రై వేస్ట్ ఏమైతే వచ్చిందో మంత్లీ ఒకసారి అట్లాగా మేము వాటిని గ్లాసెస్, వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఉంటే వాటిని సోల్డ్ చేస్తూ ఉంటాము. రీసైక్లింగ్ మేమైతే ఏం చేయం సార్, బట్ రీసైక్లింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్ముతాం సార్ పంచాయతీ తరపు నుండి. నరసరావుపేటలో చదివారు కదా? అవును సార్. అది పల్నాడు రీజియన్. ఎస్ సార్. మరి పల్నాడు అంటే చాలా మహోన్నతమైంది, చాలా డేంజరస్ కూడా అని చాలా మంది అంటుంటారు. చాలా బాంబ్ కల్చర్ అని, చాలా అంటే ఒక విధమైన అలజడి ఉంటుంది అవును సార్ పల్నాడులో. అలాగా మీకు అనిపించిందా? అంటే మా ఫాదర్ ఒకవేళ ఉంటే అటువంటి చరిత్ర చెప్పండి. మా ఫాదర్ పల్నాడులోనే సార్, నర్సరావుపేట దగ్గర కాకాన్ అనే విలేజ్ మా ఫాదర్ ది. సో కాకాన్ సార్, అక్కడ కూడా బాంబ్ కల్చర్ ఫేమస్ సార్. బాంబ్ కల్చర్ అది ఉంది. బట్ ఇప్పుడైతే సార్ ఉన్నాయి సార్. ఇప్పుడైతే లేదు సార్. లేదా? ఇప్పుడు లేదు సార్. మీరు ఉన్నారా పెద్ద కాకాన్లో? కాకాన్లో నేను వెళ్తా ఉంటాను సార్ ఫ్రీక్వెంట్ గా. కోటప్పకొండ తిరునాళ్ళప్పుడు కంపల్సరీగా వెళ్తాను సార్ నేను. పల్నాడు రీజన్ అంటేనే ఒక విధమైన యుద్ధం మన శరీరంలో నిజంగా అబ్బా పల్నాడు ఎవరెవరు ఉన్నారు, చాలా గ్రేట్. పల్నాడు రీజియన్ గురించి కొంత చెప్పండి, అంటే ఎవరు ఫేమస్ పర్సనాలిటీ హిస్టరీలో అయితే సార్ పల్నాడు యుద్ధం. ఓకే సార్, పల్నాడు యుద్ధం ఒకటి ఫేమస్ సార్ పల్నాడులో. అక్కడ మనకి నలదేవరాజు మలిదేవరాజు అని చెప్పి ఇద్దరు కింగ్స్ ఉన్నారు. ల్యాండ్ ఇష్యూ వచ్చింది అక్కడ. నలదేవరాజుకి ఏమో నాయకురాలు నాగమ్మ అని చెప్పి వాళ్ళు లీడ్ తీసుకున్నారు మినిస్టర్. ఇటేమో పల్నాటి బ్రహ్మనాయుడు అని చెప్పి ఉంటారు. వీళ్ళిద్దరికి మధ్య వార్ జరిగింది. ఫస్ట్ ఇనీషియల్ గా ఏంటంటే మొత్తం ఇద్దరు వార్ జరిగితే కాకతీయులు అయిపోయినారు అప్పుడు. ఇది హైహై డైనెస్టీ అనే డైనెస్టీ సార్. ఇది బ్రహ్మనాయుడుకు నాగమ్మకు యుద్ధం జరిగింది సార్. బ్రహ్మనాయుడిని ఎందుకు అందరూ అంత గ్రేట్ అంటారు? బ్రహ్మనాయుడు గారు కొన్ని సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ కూడా తీసుకొచ్చారు సార్. ఆయన ఎక్కువగా వైష్ణవిజాన్ని ఫాలో అవుతారు. చాపకూడు ఇట్లాంటి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అందరూ కలిసి తినేవి, టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. అందువల్ల ఫేమస్. రాజు గారు, మీ పంచాయతీ దాని గురించి వస్తాను. 5 ఏళ్ళు అయిపోయింది మీద ఎక్స్పీరియన్స్. మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ మీ ఓన్ ఇనిషియేషన్ తీసుకున్నది ఒక ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేశారు? అలాంటిది ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. సార్ నేను లైక్ యు గేవ్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, అది ఒకటి ఎక్స్పెరిమెంట్ కింద వస్తుంది. కానీ ఇంకా ఏమైనా మంచి, అది ప్రతి చోట గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. అదంతా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, దానికన్నా ఇంకా గొప్పది నేను ఇప్పుడు కోపల్లో ఒక 6 months అయింది సార్ వచ్చి. దానికి ముందు పెదరావూరు అనే విలేజ్ లో అరౌండ్ 4.5 years చేశాను సార్. అది 7,088 పాపులేషన్. అక్కడ ఏంటంటే ఈ ట్రాన్స్ఫరబుల్ మీ పోస్ట్ పంచాయత్ సెక్రటరీ ట్రాన్స్ఫరబుల్ పోస్ట్ సార్. అదే ఊర్లో ఉంటారా, వేరే దగ్గరికి వెళ్తారా? అంటే స్టేయింగ్ సార్. ట్రాన్స్ఫరబుల్ అంటే వేరే ఊరు సార్. వేరే ఊరు అంటే అదే మండలంలో ఉంటుందా? ప్రస్తుతానికి అదే మండలంలో చేశాను. నెక్స్ట్ వేరే మండలికి వెళ్ళాలి. మిమ్మల్ని తీసుకొని వైజాగ్ కూడా వేయచ్చు కదా? డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అక్కడ విలేజ్ లో ఎక్కువగా ట్యూబ్ లైట్ సెట్స్ ఉండేవి సార్. విలేజ్ లో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి ట్యూబ్ లైట్స్ మాకు మోర్ దాన్ 60,000 రూపీస్ పర్ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేది. మాకు యూనిట్ 7 రూపీస్ పంచాయతీకి. సో నేనేం చేశానంటే ఆ సిఎఫ్ఎల్ ట్యూబ్ లైట్స్ ఏమైతే ఉన్నాయో రిపేర్ అయినప్పుడల్లా అరౌండ్ మంత్లీ ఒక 20 to 30 అట్లా చేంజ్ అవుతా ఉంటాయి సార్. మాకు మోర్ దాన్ 450 ఉన్నాయి లైట్స్. ఎల్ఈడి లైట్స్ కి కన్వర్ట్ చేశాము. సో అట్లాగా ఎనర్జీ అనేది దాదాపు 40% దాకా సేవ్ అయింది. స్కీమ్ కాదు సార్, పంచాయతీ ఓన్ సోర్సెస్ నుంచి చేశాం సార్. స్కీమ్ అయితే ఏం లేదు, ఏం ప్రొవైడ్ చేయట్లేదు సార్. అట్లాగా చేసాము. 50,000 నుండి 60,000 దాకా వచ్చేది. ఇప్పుడు అరౌండ్ 35,000 36,000 అట్లా ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది సార్. సోలార్ పెట్టారా? సోలార్ గా సార్, ఎల్ఈడి లైట్స్ కి జస్ట్ షిఫ్ట్ చేసాం సార్. అంటే రిపేర్ వచ్చినప్పుడల్లా అవే యూజ్ చేయకుండా అది 40 watts కెపాసిటీ, ఇది 24 watts కెపాసిటీ. అట్లా ఎలక్ట్రిసిటీ ఎఫిషియన్సీ పెరిగింది, పవర్ కాస్ట్ కూడా తగ్గింది సార్. Most impactful women related problem identifies that's how సార్. ఉమెన్ సైడ్ మహిళలకు సంబంధించి అంటే ప్రాబ్లం అన్ని సార్
ఉంటుంది సార్, మోర్ దెన్ 3,500 ఉంటుంది సార్. ఫర్ ఇన్స్టెన్స్ గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలు చిన్న పిల్లలకు కానీ ఏమైనా చేయగలిగారా అది? అంటే సార్ ఒక్క ఈవెంట్ జరిగింది సార్, ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ అనేది ఒకటి జరిగింది సార్. ఈవెంట్ ఒకటి జరిగినప్పుడు ఏంటంటే లేడీస్ అనే వాళ్ళు ఎక్కువగా రాలేదు సార్ స్పోర్ట్స్ కాంపిటీషన్ లో, లైక్ కబడ్డీ, ఖో, క్రికెట్, వాలీబాల్ ఇలాంటి గేమ్స్ ఉన్నాయి సార్. లేడీస్ అనేది రాలేదు. సో నేనేం చేశానంటే అప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఉంది, వాలంటీర్స్ ని తీసుకొని సాధికారత గురించి చెప్పండి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు చేసింది చెప్పండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే సార్ ఈ డ్వాక్రా గ్రూప్స్ ఇవి ఉంటాయి కదా సార్, ఎస్హెచ్ఈ గ్రూప్స్, వాళ్ళతో ఎక్కువగా ఇనిషియేట్ అయ్యేవాళ్ళం సార్. మాకు యాక్సెస్ ఉంది ఎందుకంటే సెక్రటేరియట్ సిస్టమ్ లో వార్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్. రిలేటెడ్ క్వశ్చన్ రాజు గారు, ఐ వాంట్ టు జస్ట్ దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ సర్పంచ్ పతి. ఎస్ సార్, ఎస్ సార్. అయ్యుండి అది మీరు మీ గ్రామ పంచాయతీ Exactly, పనిచేస్తారు అదే సార్, point. కాబట్టి సాధికారతకు లింక్ ఉంది ఇది. ఎస్ సార్, ఎస్ సార్. మీకు ఎంతమంది మీ ఉమెన్ మహిళా సర్పంచ్లు ఎంతమంది ఉన్నారు మీ ఏరియాలో? పెదరావూరు చేసే చోట కూడా ఉమెన్ సర్పంచ్, ఇప్పుడు కోపల్లో కూడా ఉమెన్ సర్పంచ్ సార్. పెదరావూరులో కూడా ఇనిషియల్ ఎవరు సర్పంచ్ భర్త అంత రూల్ చేస్తారా? అప్పుడు సర్పంచ్ మీరేం చేశారు నాకు కావాలి, ఇప్పుడు ఎందుకు సాధి చేశారంటే మీరేం చేశారో చెప్పండి. ఏం చేశానంటే సార్, ఇనీషియల్ గా మేము వచ్చిన తర్వాతే సర్పంచెస్ వచ్చారు సార్. సర్పంచ్ హస్బెండ్ ఎక్కువగా మీటింగ్స్ కు వాటికి అటెండ్ అవుతామని వచ్చేవాళ్ళు సార్. నేను కరాఖండ్గా చెప్పేవాడిని, ఇట్లా మీరు వస్తే గనక మీటింగ్ అనేది అటెండ్ చేయడం కుదరదు, సో దేర్ బై బడ్జెట్ కూడా మనం రిలీజ్ చేయడం కుదరదు, వాళ్ళకి శాలరీస్ అవి ఇవ్వలేమని చెప్పేసాను సార్. చెప్పేసేపటికి 1-2 మీటింగ్స్ సర్పంచ్ని తీసుకురాకుండా అలా చేశారు. ఇది ఒక 3 days గ్యాప్ తో మళ్ళీ మీటింగ్స్ చేశాము. ఆయన తీసుకురాలేదు. తీసుకురాకపోయేటప్పటికి నేను మళ్ళీ పై వాళ్ళకు కూడా చెప్పాను, ఇట్లా వాళ్ళు వస్తున్నారు ఎంపీడీఓస్ కి. ఓకే థ్యాంక్ యూ సార్. నాగేశ్వర గారు, సార్ టు కంటిన్యూ వాట్ సార్ రేజ్డ్, ఇప్పుడు మీరు పంచాయతీ సెక్రటరీగా అది కొంచెం లో లెవెల్ జాబ్ కదా. ఎస్ సార్. ఈ జాబ్లో సాధారణంగా ఏమంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి మీ పై ఆఫీస్ నుంచి కూడా ఒత్తిడి వస్తుంటుంది. ఎస్ సార్. అటువంటి ఒత్తిడి ఉన్నటువంటి సంఘటనలు మీరు అన్న ఎదుర్కొన్నారు? అంటే సార్ కొన్ని స్కీమ్స్ ఉంటాయి సార్, లైక్ పెన్షన్ రిలేటెడ్ స్కీమ్స్ ఇవి ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే డప్పు కళాకారులు, చర్మకారులు పెన్షన్ అని ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏంటంటే అవి వాటికి యాక్చువల్ గా మా పంచాయతీ లెవెల్లో ఇచ్చే సర్టిఫికేట్ సరిపోయేది. ఒక 2 years పాటు అలా జరిగింది. సో ఇట్లా పంచాయతీ లెవెల్లో వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఆ సర్టిఫికేట్ ని బేస్ చేసుకుని వాళ్ళకి పెన్షన్ ఇచ్చేది. సో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ లోకల్ లీడర్స్ కానీ పీపుల్ కానీ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి ఇట్లా చెయ్యాలి అని చెప్పేవాళ్ళు. ఎమ్మెల్యే గారే డైరెక్ట్ గా ఫోన్ చేసి నువ్వు వాళ్ళకి ఎందుకు చేయవు, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నువ్వు చెయ్యని చెప్పేవాళ్ళు. సరే సార్ నేను చేస్తానని వాళ్ళకి పొలైట్ గా చెప్పేవాడిని. బట్ వీళ్ళు వచ్చినప్పుడు నేనేం చేసేవాడిని అంటే సార్ చేస్తాను, మీ అప్లికేషన్ ప్రాసెస్ లో ఉంది అని చెప్తా వాళ్ళని అట్లాగా డిలే చేస్తా. ఆల్మోస్ట్ 1.5 year చేశాను సార్ నేను. ఏం పెట్టాము, అప్లై చేసాము కానీ అవ్వలేదు. ఫస్ట్ ఇనిషియల్ గా చెప్పాను మీదైతే అవ్వదు అని చెప్పి, వీళ్ళేమో ఎమ్మెల్యే నుంచి ప్రెజర్ చేస్తా ఉంటారు. నేనేమో చేయలేను అని చెప్తే వాళ్ళు వేరేగా యాక్షన్ తీసుకుంటారు. అంటే ఐ మీన్ వెంటనే ఇమీడియట్ గా ఇతను నచ్చలేదు, ఇతను ఏదో ఒక అలిగేషన్ వేయడం ఇలాంటివి చేస్తారు మనం ఎంత నిజాయితీగా ఉన్నా కూడా. సో అందుకని చెప్పి నేను మీకు చేస్తాను, కాకపోతే మీరు ఈ వర్క్ చేయట్లేదు కదా, కనీసం చేస్తున్నట్లన్నా ప్రూవ్ చేయండి అంటే వాళ్ళు అసలు చేసేవాళ్ళు కాదు. సో మీరేమి నాకు ప్రూఫ్ ఏం కనిపించట్లేదు, ప్రూఫ్ ఏం లేదు మీరు చేస్తున్నట్లు. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనైతే అప్లై చేస్తాను కానీ పై వాళ్ళు రికమెండ్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళకి అట్లా చెప్పి అట్లా చేసుకుంటా వచ్చాను సార్. నేనైతే వాళ్ళకి ఇవ్వలేదు. అది సార్. మరి దట్స్ లయింగ్ కదా, మీరు వాళ్ళది అబద్ధం అన్నట్టే కదా. నేను వాళ్ళకి చెప్పాను సార్, నేను చేస్తానన్నాను, ఎప్పుడు మీరు నిజంగా చేస్తున్నట్లు ఉంటే నేను చేస్తానని చెప్పాను కానీ వాళ్ళు చెయ్యట్లేదు అది, అందుకని నేను ఏమి ఇవ్వలేకపోయాను సార్. ఓకే, ఇప్పుడు మీకు దగ్గర మీరు ఇప్పుడు స్టూడెంట్స్ కూడా సపోర్ట్ చేస్తుంటారు అనుకుంటా కదా, అంటే మీ హాబీస్ లో స్టూడెంట్స్ స్టడీస్ మీరు హెల్ప్ చేస్తుంటారు కదా. ఇప్పుడు మీ గ్రామంలో సంబంధించి స్కూల్స్ ఉంటాయి కదా, అవును సార్. ఈ స్కూల్స్ లో మరి మీరు అక్కడ అంటే మీకు మ్యారేజ్ అయింది అనుకుంటే కదా, పిల్లలు ఉన్నారు కదా? ఒక పాప ఉంది. పాప ఉంది. ఈ మంత్ పాప ఎక్కడ చదువుతుంది? ఈ మంతే పుట్టింది సార్, June 5th. ఓకే ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సపోజ్ ఏమంటే అసలు లేదు సార్, దట్ ఇస్ వేర్ సాధికారత మ్యాటర్స్. పాప పట్టిందని మనసులో బాధ. ఓకే, ఇప్పుడు పాపకి ఇప్పుడు మీరు సపోజ్ ఏమంటే వీ విష్ దట్ యూ మస్ట్ ఎలివేట్ యువర్ సెల్ఫ్, ఇందులో రావాలి మేము కోరుకుంటున్నాం, అందుకే మీకు ఎంత. Yes. ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు ప్రైవేట్ స్కూల్లో పెడతారా లేకుంటే గవర్నమెంట్ స్కూల్లో పెడతారా?
అంటే ఇంటికి దగ్గరలో నాకు ప్రైవేట్ స్కూల్ ఒకటి ఉంది సార్, అందులో జాయిన్ చేస్తాను సార్ ప్రస్తుతానికి. అంటే మరి మీరు గవర్నమెంట్ జాబ్ కావాలంటున్నారు, జాబ్ గవర్నమెంట్ ఎలివేషన్ కావాలంటున్నారు, ఎస్ సార్. మరి అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేదా మీకు? అలానేం లేదు సార్, మ్మ్. అంటే ఇంటికి దగ్గరలో ప్రైవేట్ స్కూల్ ఉంది అందుకని అని చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్ అంటే కొంచెం దూరం. పరిస్థితి మారుతుంది కదా అప్పుడు you should- మారితే దగ్గరలో ఉంటే నేను ఇప్పుడు apply చేస్తాను. నిన్న మొన్న పుట్టింది, ఇప్పుడు 2-3 years వరకు Yeah, ఎక్కడ 3-4 ఉంటారు? years. అప్పుడు ఆలోచిస్తా చెప్పండి. గివ్ ఎ డిప్లొమాటిక్ ఆన్సర్. ఇప్పుడు Okay, నౌ షీ జస్ట్ బార్న్ Yes, sir. అట్ దట్ టైం బట్ ఐ వాజ్ లాజిస్టికలీ ప్రిఫరబుల్లీ గవర్నమెంట్ అని చెప్పండి. ఇంకా మనకంటే కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కరీంనగర్ కలెక్టర్ వెంట్ టు గవర్నమెంట్ హాస్పిటల్ ఓకే సార్. ఫర్ సమ్ సర్జరీ. CM అప్రిషియేటెడ్ దాట్ అండ్ పుట్ ఇన్ సోషల్ మీడియా. Yes. శ్యామలా సత్పతి అని మా ట్రైనింగ్ అక్కడ మన దగ్గర. Yes, sir. సత్యం. సో ఓకే So there is a trend now. Officers to send their go to government hospital, send their children to. She sent her child to the Anganwadi. అంగన్వాడీ. ఎస్ సార్. So one of my trainees. ఎస్ So ద లాస్ట్ క్వశ్చన్ నాగేశ్వర గారు, ఇప్పుడు బీహార్ హైకోర్టు ఒక అబ్జర్వేషన్ చేస్తుంది. బీహార్ హైకోర్టు అంటే IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్ ఎంతమంది తమ పిల్లల్ని స్కూల్లో చదివిస్తున్నారు అని. ఓకే. అంటే ఆ విధంగా ఎంక్వైరీ చేయడం మంచిదే. దట్ విల్ గివ్ గుడ్ ఇంటెన్షన్, గుడ్ ఇండికేషన్. కెన్ వి మేక్ ఇట్ యాజ్ ఎ కంపల్సరీ ప్రాక్టీస్ దట్ దే మస్ట్ గో టు ద గవర్నమెంట్ స్కూల్స్ లైక్? అంటే మనం కాన్స్టిట్యూషన్ పరంగా అట్లా చూసుకుంటే సార్, ప్రతి ఒక్కరికి ఒక చాయిస్ ఉంటది, అది వాళ్ళ ఇష్టం. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్గా చేస్తున్నాం కాబట్టి మనం అందులో జాయిన్ చేయకపోతే మన ఇన్స్టిట్యూషన్ మీద మనకే నమ్మకం లేదన్నది ఉంటది. సో కంపల్సరీ చేయటం కంటే వాళ్ళని ఎక్కువగా మోటివేట్ చేసి మీరు అటే పంపించండి అని చెప్పడం బెటర్ అని నా ఉద్దేశం సార్. సార్ మీరు మిగతా వాళ్ళకి చెప్తున్నారు మాట, Yes, sir. మరి మీరేమంటున్నారు? మా అమ్మాయిని ప్రైవేట్ స్కూల్ పంపిస్తే అంటున్నారు. అంటే మరి అది కాంట్రడిక్టరీ కదా? అంటే చాయిస్ కదా సార్, నాకు దగ్గరలో ఉంది అని చెప్పి నేను పంపిస్తాను అన్నాను. డిస్టెన్స్ కూడా. థ్యాంక్ యూ. How did you use your electrical engineering knowledge in your job as తెలుగులో అడగతారా? ఉర్దూలో అడగ. ఆయన తెలుగు బెటర్. No, sir. Okay. He has written in exam in English, sir. రాశాను సార్, ఇంగ్లీష్లోనే రాశాను. అంటే బట్ ఇంటర్వ్యూలో Yes, sir. No. They can switch on. It's up to. So you have to tell the board in advance that okay, English లో అడగని చూద్దాం how he is comfortable with. No, you can answer in Telugu. It is your choice. How did you use your knowledge of electrical engineering in your panchayat secretary? Sir, previously I said I used energy efficient methods and reducing power cost in the panchayats in street lighting. So in the future, if it is possible, I will use it in solar panels installation for street lights also. So thereby reducing energy and improving energy efficiency can be possible. What are the challenges with electric vehicles? Electric vehicles. First thing, sir, battery energy storage system. So these batteries are not more efficient than some other companies. Like we have Ola, these electric vehicles are there, but those are not up to the mark. So it mainly depends on battery systems. Recently, the government of India has awarded a special category National Panchayat Award. Can you name the place? I'm not remembering, sir. Sorry. Okay. Then can you please tell me, in 2024 December, the president has given awards to 4 gram panchayats. Yes, What sir. are the 4 gram panchayats? Sorry, sir. I'm unable to recall. Did your panchayat applied for any award? Yes, sir. Those awards. Applied for those awards. Which award? Healthy Panchayat Awards, sir. Healthy panchayat. Yes, sir. Okay. You Those didn't. are total 9 themes. On those one, Healthy Panchayat Award was applied, sir, but did not get it. Okay. So these are 9 themes, right? Yes, sir. Okay. Are they aligned with SDGs? Yes, sir. These are called localized sustainable development goals. These 9 themes were created into localized ones. Those 17 sustainable development goals linked to 9 themes, sir. How many Gram Sabhas should be conducted in a minimum in a year? Minimum 4 statutory Gram Sabha should be conducted, sir, in the months of January, April, July, and October. What is all this about rationalization of secretariat in AP? Sir, actually, the rationalization they are taking is the cadre strength is 1.6 lakhs, sir, per secretariat, but they are now the strength is 1.27 lakhs. So they are shifting the
షిఫ్టింగ్ ద 1.27 lakh secretariat employees to all the secretariats. Okay. మీరు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు ఇప్పుడు. Yes, sir. ఈ బోర్డుకి మీరు నేను గ్రూప్ 1కి మోస్ట్ సూటబుల్ అని కన్విన్స్ చేయండి బోర్డుని. ఓన్లీ 1 minute. నేనైతే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ సార్. నేను చాలా హానెస్ట్ ఇంటిగ్రిటీగా ఉంటాను. అది విలేజ్ లో కూడా ఎవరిని అడిగినా చెప్తారు. నేను దాని తగ్గట్లే నా ప్రవర్తన కానీ అన్ని కూడా చాలా పద్ధతిగా ఉంటాను సార్. నేను ఏం చేసినా కూడా అది నేను చెప్పటమే కాదు, చేసి కూడా చూస్తాను. నేను ప్రీవియస్ గా 5.5 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఎవరిని అడిగినా కూడా అది చెప్తారని నేను అనుకుంటున్నాను సార్. నేనేది కరప్షన్ అయితే ఏం చేయలేదు, చేయను కూడా, నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. నేను ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్ గా రావాలని చెప్పి నేను ఈ జాబ్కి వచ్చాను. సో నేను అందుకని ఈ జాబ్ నాకు ప్రిఫరబుల్ అని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐ ఎమ్ ఇన్ ది బోర్డ్ ఐ వాంట్ టు సెలెక్ట్ పీపుల్ లైక్ యూ హూ హ్యావ్ యాక్చువల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. మనం మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇప్పుడు ఈ పరిస్థితిలో అర్బనైజ్ విలేజ్ పరిస్థితి తెలియదు, అందుకే మనం ఏదో విలేజ్ విజిట్ పంపిస్తాము, ఏదో ఏంటంటే సార్ థియరిటికల్ టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ వస్తున్నాయి. మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది విలేజ్ లో. మీరు రేపు ఇక్కడ ఏపీపీ సెలెక్ట్ అయితే సపోజ్ యు ఆర్ పోస్టెడ్ యాజ్ ది ఎండిఓ ఆర్ సంథింగ్ ఎంపీడీఓ, యూ కెన్ రియలీ కంటెంట్. You are more suitable. Board should be looking for candidates like you with the మీ గ్రామీణ బ్యాక్గ్రౌండ్, with your experience. చాలా తక్కువ మందికి ఉంటుంది ఇట్లా. Okay, so that is your strong point. Play that. Whenever questions come on the gram panchayat, you try and tell about. మీ ఆన్సర్స్ అన్ని కూడా జెన్యూన్ Very, very good గ్రౌండెడ్ ఉన్నాయి. Yes. థియరిటికల్ గా టెక్స్ట్ బుక్ హైపోథెటికల్ గా లేవన్నమాట. కొంతమంది ఊహించుకొని చెప్తా ఉంటారు. Yes, sir. అడ్మినిస్ట్రేషన్ వచ్చి కూడా Yes, sir. చాలా ఊహించుకొని చెప్తుంటారు. మీద అలా లేదు, సింపుల్ డౌన్ టు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు అదే మెయింటైన్ చేయండి. చూడడానికి. That's only advice. మీరు యువర్ ఆన్సర్, యువర్ ద వే యూ approach the problem, నవ్వుతూ your sincerity shows in your answers. Your integrity and sincerity shows. That's what the board is looking for. All the very best. We hope you get selected. మీ ఏజ్ ఎంత? 32 సార్. లాస్ట్ ఛాన్సా ఇంకా ఉంది? ఏపీఎస్సీ 42 వరకు ఉంది సార్. 42 ఇంకా 10. బట్ ఈసారి యూ షుడ్ గెట్ సెలెక్టెడ్, యూ షుడ్ గెట్ ఎ జాబ్. ఓకే, బట్ నెవర్ ఫర్గెట్ యువర్ రూట్స్. అక్కడ నేర్చుకున్నది మీరు మర్చిపోవద్దు. మీరు ఆఫీసర్ అయిపోయినారు, మీరు ఎందుకు విలేజర్ వస్తే మీరు అసలు పట్టించుకోకుండా అట్లా చేయకండి. బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి. సార్ ఇట్లా తెలుగులో చెప్పాను కదా, అట్లా ఏమన్నా ముందు చెప్పేయండి ఇంటర్వ్యూ ముందు. అంటే I will be more comfortable to answer. తెలుగు మీడియంలో చదివాను సార్. మళ్ళీ నెక్స్ట్ రూరల్ లో చేస్తున్నాను. అంటే ఇంగ్లీష్ లో మాట్లాడటం కంటే తెలుగులోనే కంఫర్టబుల్ గా ఉంది నాకు. మీకు చాలా కంఫర్ట్ ఉంది. అది చెప్పేసి ముందు చెప్పండి. ఇప్పుడు చైర్మన్ మేడం పర్మిషన్ ఇస్తే నేను తెలుగులో మాట్లాడతాను. పర్మిషన్ అడగా. విత్ యువర్ పర్మిషన్ మ్యామ్ ఐ విల్ ఆన్సర్ అని చెప్పేసి మీ పర్మిషన్ తో తెలుగులో మాట్లాడతాను అని చెప్పండి. షీ ఇస్ ఎ తమిళియన్ గర్ల్ బట్ షీ నోస్ తెలుగు వెల్. షీ ఇస్ ఫ్రమ్ వెల్లూర్, బార్డర్ ఏరియా. వాళ్ళకి చాలా చక్కటి తెలుగు మాట్లాడతారు అనురాధ మేడం. మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఉన్నది? సత్యనారాయణ గారు మీ ఫీడ్బ్యాక్ ప్లీజ్. ఎస్ సార్. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మీరు నిజాయితీగా ఉన్నారని మీరు చెప్పిన దాన్ని నిజాయితీ ఆన్సర్స్లో మీరు చూపించారు. సో దట్స్ వెరీ చాలా ఇంప్రెసివ్ అది. అంటే కొంత ఏం చేస్తామంటే మిమ్మల్ని కొంచెం కిరికిరి చేయాలనే ఉద్దేశంతో కొంచెం కష్టమైన ప్రయత్నం చేస్తాం. అటువంటి సందర్భాల్లో ఏమంటే మీరు నిలబడ్డారు అంటే నాకు దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ చేర్చాను అన్నది. సో దట్స్ ఎ గుడ్ ఆన్సర్. బట్ ఏమంటే ఇటువంటివి ఎందుకు అడుగుతామంటే ఇన్కన్సిస్టెన్సీ ఉందా కన్సిస్టెన్సీ ఉందా తెలుసుకోవడానికి అన్నమాట. బట్ యూ స్టూడ్ యువర్ గ్రౌండ్, దట్స్ ఎ గుడ్ థింగ్. దే మెయింటైన్ చేయండి. ఎనఫ్. మీకు తెలియకపోతే ఆనెస్ట్ మేడం తెలియదు మేడం, నాకు ఆన్సర్ తెలియదు, నేను చదవలేదు. టైం వేస్ట్ చేయొద్దు. రఫ్ చేయకండి. ఓకే, మీ అప్రోచ్ బాగుంది. యు ప్లే దట్ కార్డ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. మీకు ఏ క్వశ్చన్ వస్తే దానికి మోల్డ్ చేయండి. ఆస్క్ మోర్ క్వశ్చన్స్ ఆన్ ది గ్రామ పంచాయత్ సిస్టమ్. కొద్దిగా ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద చదవండి. ఎక్కడ ఏ స్టేట్ లో బాగుంది, మీరు కొద్దిగా మాట్లాడారు, అది కొద్దిగా సూపర్ఫిషియల్లీ మాట్లాడారు, అది చదవండి కొద్దిగా. There is a likelihood that they will ask you questions on Panchayat Raj system. అశోక్ మెహతా. There is a concept of 3 F's: funds, functionaries. అది ఏమిటి? అది ఎవరు ఉంటే థియరిటికల్ అడుగుతారు. ఓకే, బట్ అది మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశారు. దాని I am a great votary of Panchayat Raj system. In my career of 40 years,
మై బెస్ట్ పోస్టింగ్ వాజ్ DDO, కరెక్ట్. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అప్పుడు గతంలో జిల్లా సిఇఓ పరిషత్లో ఉండేది. జిల్లా పరిషత్. ది జిల్లా పరిషత్ చైర్మన్ వాజ్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ సార్ అప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ ఎన్టీఆర్ టైంలో. ఎన్టీఆర్ టైం. He was like 2-3 MPs. Warangallo. అవును సార్. I worked for 3 years as DDO. Very తక్కువ మందికి ఎక్స్పీరియన్స్ ఉంది. సేమ్ ఫాలోడ్ యువర్ స్టెప్స్. That is the best part of my service. అప్పుడు so much power was there in పంచాయత్ రాజ్ సిస్టమ్. అసలు ఓకే, DDO ఎడ్యుకేషన్ ఉండేది, మైనర్ ఇరిగేషన్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. DDOs అంటేనే కింగ్. ఇంకా DDO అంటే ఇంకా కొన్ని స్టేట్ లో DDO ఆర్ యాక్చువల్లీ సీనియర్ టు ది కలెక్టర్ CEO. కరెక్ట్. గుజరాత్ లో, మహారాష్ట్రలో. ఎస్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. టైం అయిపోతుంది. మీరు పంచాయత్ రాజ్ అంటేనే రూరల్ డెవలప్మెంట్ కి ఏ విధంగా దోహదపడుతుంది అది లింక్ పెట్టుకోండి. ఓకే గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.